ఫస్ట్ ఒక వాళ్ళు సీనియర్ కపుల్, ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్, మేడం ఈజ్ ఎ సీనియర్ పాథాలజిస్ట్. అయితే వాళ్ళకు పిల్లలందరూ బయట ఉంటారు. ఏ కార్నర్ లో బాగుంటుందో అంటే వాస్తు కోసమని వాళ్ళు సిల్వర్ బార్స్ పెట్టారు, అబౌట్ 15 kgs బార్స్ అక్రాస్ ద హౌస్ ఇన్ వేరియస్ ప్లేసెస్. అండ్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ గోల్డ్, ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ వెళ్లి బ్యాంక్ లో పెట్టి తెచ్చుకునేంత ఓపిక లేదు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు మార్నింగ్ లేస్తే ఆవిడ హాస్పిటల్లో వర్క్ చేస్తారు, ఆయన ఆర్బిట్రేషన్ లో చాలా బిజీగా ఉంటారు. అండ్ వాళ్ళకు ఈవెన్ వంట చేసుకోవడానికి కూడా బికాస్ ఆఫ్ ఏజ్ అండ్ ఆల్ దట్ దే ఆర్ నాట్ సో ఇంట్రెస్టెడ్. ఒక్కసారిగా వీళ్ళు వచ్చి మేము మీకు అన్ని చేసి పెడతామని చెప్పడం, తర్వాత వాళ్ళకు తలలో నాలుకలాగా కావడం, వద్దనే ముందే వాళ్ళు అన్ని చేసి పెట్టడంతో దే కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ దెమ్. ఆ క్రమంలో ఆమెను గైడ్ చేయడానికి ఇంకొక ఆమె వస్తుంది. అంటే సో మెనీ పీపుల్ దే కంబైన్, దే అబ్జర్వ్ దట్ దీస్ కపుల్ ఆర్ వెరీ వల్నరబుల్. అంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వీళ్ళు చాలా పెద్ద ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళకు రోజుకు ఒక ఫోన్ కాల్ కూడా రాదు, వారానికి ఒక రోజు వాళ్ళ పిల్లలు బయట యుఎస్ నుంచి చేస్తారు. ప్లస్ వీళ్ళ మార్నింగ్ పోతే ఆమె హస్బెండ్ తప్ప ఎవరు ఉండరు ఇంట్లో. ప్లస్ వీళ్ళ ఇంటి పక్కన అంతా ఐసోలేటెడ్ హౌసెస్. సో ఇదంతా గమనించి దే ప్లాన్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ అందరూ ఒక ప్లాన్ చేసుకుని ఒక ఆమెది బర్త్డే అని క్రియేట్ చేసి ఆ బర్త్డే కోసమని ఈ ముసలి వాళ్ళకి ఏం చెప్తారంటే, మీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆమెది బర్త్డే ఉంది, సో మీరందరూ కేక్ తెచ్చిస్తారు, కేక్ తినడానికి ట్రై చేస్తారు. ఈమె పెద్దాం అనుకుంటుంది, వీళ్ళకు బర్త్డే చేసుకుంటున్నారు కదా మీరు చేసుకోపోండి అని చెప్తారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 10-20 సార్లు ఇంట్లోంచి బయటికి తిరుగుతారు వాళ్ళ స్కూటరే తీసుకొని. వీళ్ళు ఏమైనా బర్త్డే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారని వీళ్ళు అనుకుంటారు, కాకపోతే వాళ్ళంతా ఎంటైర్ మెటీరియల్ తెచ్చుకుంటారు ఫర్ ద రాబరీ బేసికలీ. అండ్ నైట్ కొంచెం పీస్ ఆఫ్ కేక్ ఇవ్వడానికి ట్రై చేస్తే, మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోండి, రోటీస్ కూడా నేనే చేసుకుంటాము అని ఈవిడ చెప్తారు.